హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రోకేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. లాస్ట్ వీక్ కొన్ని కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ చేయలేకపోయాను. అవన్నీ ఈ వీక్ కవర్ చేస్తాను. తర్వాత విజయ్ కుమార్ గారు, సార్ ఐఎమ్ ఆల్కహాల్ పేషెంట్ ఫ్రమ్ 30 years, టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్. అంటే 30 years నుంచి ఆల్కహాల్ అంటే ఏ డాక్టర్ కూడా ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకోవడం సేఫ్ అని చెప్పరండి. కాకపోతే లిమిట్లో తీసుకోవడం, ఎప్పుడో వీక్లీ వన్స్ తీసుకోవడం అయితే ఓకే, కానీ డైలీ తీసుకుంటుంటే శరీరానికి మంచిది కాదు. శరీరానికి మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు, లివర్కి మంచిది కాదు. తర్వాత నాగేందర్ రెడ్డి గారు, ఫస్ట్ టైం 10 milligrams టెడ్లాఫిల్ వాడొచ్చా అని ఇచ్చారు, కానీ ఫస్ట్ 5 mg వాడండి. ఒకవేళ పని చేయకపోతే అప్పుడు 10 mg వాడచ్చు. ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి 10 mg తీసుకుంటే కొంతమందికి తలనొప్పి రావచ్చు. తర్వాత అశోక్ కుమార్, సార్ నేను మీ పేషెంట్ని ఓకే సిమెన్లో ఇన్ఫెక్షన్ ట్రీట్ చేశారు, నవ్ ఐఎమ్ ఆల్ రైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ పెన్నిస్లో తిమ్మిర్లు వచ్చి లోపలికి వెళ్ళడానికి కారణాలు ఏంటి? నార్మల్గా ఇది పెన్నిస్లో తిమ్మిర్లు రావడానికి కారణం కూడా మోస్ట్లీ ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్ కానీ సీమెన్ ఇన్ఫెక్షన్ కానీ ఉండొచ్చు. తర్వాత సార్ నోబడీ ఈజ్ అటెండింగ్ రెస్పాండింగ్ ఫర్ కాల్స్, దే ఆర్ నాట్ గివింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఉంటే నాకు డైరెక్ట్ మెయిల్ చేయండి. andrologistdoctor@gmail.com అని ఉంటుంది. అది వెబ్సైట్ కూడా androcare.in అని ఉంటుంది. అక్కడ నుంచైనా మాకు మెయిల్ చేయండి అట్లాంటిది ఏదైనా ఉంటే. అంటే జనరల్గా ఏమవుతుందంటే మాకు 9 to 5 టైంలోనే మనకు వీళ్ళు ఉంటారు, కాల్ సెంటర్ వాళ్ళు ఉంటారు. అందరూ మెజారిటీ పీపుల్ సాయంత్రం 6 తర్వాత కాల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో ఉన్నవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే గుర్తుపెట్టుకొని కాల్ చేయడం కష్టం. కాబట్టి మీరు మార్నింగ్ 9 to 5 టైంలోనే కాల్ చేయండి. ఎక్కడ దొరుకుతాయి? జనరల్గా ఇవన్నీ ప్రతి మెడికల్ స్టోర్లో, అంటే చిన్న చిన్న మెడికల్ స్టోర్స్లో ఉండకపోవచ్చు, కానీ అన్ని పెద్ద మెడికల్ స్టోర్స్లో ఈ టాబ్లెట్స్ ఉంటాయండి. సార్ నాకు వీర్యం తొందరగా పడిపోతుంది, ఏం చేయాలి? సో ఇది అండి, మనకు ఇంతకుముందు ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ మీద చాలా వీడియోస్ చేశాను. శీఘ్రస్ఖలనం అని అంటారు, అది దానికి పరిష్కారం కూడా దాంట్లోనే చెప్పాను. ఏమేమి మందులు వాడాలి కూడా చెప్పాను. ఒకసారి చూడండి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ లేదా శీఘ్రస్ఖలనానికి కారణాలేంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది కూడా చాలా వీడియోస్ చేశాను. సో సార్ ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి, టెస్టిక్యులర్లో నొప్పి ఉంది. ఎయిర్ బెలూన్ అంటే మోస్ట్లీ సిస్ట్ అనుకుంటాను, మీరు అనుకోవడం సిస్ట్ అనుకుంటాను. సిస్ట్ అనుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒక 15 days డాక్సిసైక్లిన్ యాంటీబయాటిక్ వాడండి, తగ్గకపోతే అప్పుడు చూద్దాం. సార్ నాకు సెక్స్ కోరికలు ఎక్కువ వచ్చినప్పుడు బీజాలు చాలా నొప్పి వస్తాయి, సెక్స్ చేయగానే తగ్గిపోతుంది, పెయిన్కి సొల్యూషన్ చెప్పరా? వీర్య కణాలు 0 సార్, అంటే స్పెర్మ్ కౌంట్ 0 ఉంది, పెయిన్ వస్తుంది అంటే మోస్ట్లీ ఇది ఎక్కడో ఇన్ఫెక్షన్ వల్ల బ్లాకేజ్ అన్నట్టు. సో మనకు అది ఎక్కడ ఉంది, ఎక్కడ బ్లాకేజ్ ఉంది అని చెక్ చేసుకొని యాంటీబయాటిక్స్ వాడితే కొన్నిసార్లు బ్లాకేజ్ ఓపెన్ అవ్వచ్చు. తర్వాత సార్ క్యాన్ వీ డైరెక్ట్లీ ఇంజెక్ట్ యాంటీబయాటిక్ ఇన్ పెరినియల్ ఏరియా సో దట్ రీచెస్ ప్రాస్టేట్ ఈజీలీ అండ్ క్యూర్ ఇన్ఫెక్షన్? సో జనరల్లీ ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఒక్క ఇంజెక్షన్ ఎప్పుడైనా సరే, యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ అయినా ఇంజెక్షన్స్ అయినా మనం రోజుల తరబడి వేసుకోవాలి. సో ఇప్పుడు మనము ప్రాస్టేట్ ఏరియాలో ఏదో ఒక్క ఇంజెక్షన్ వచ్చినంత మాత్రానది కాదు కదా, మీరు రోజు వేసుకోవాలి. అండ్ పెరినియల్ ఏరియాలో అక్కడ మజిల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి, ఎక్కడ తగిలినా కూడా పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ఇట్స్ అ బ్లైండ్, అప్పుడు మనం ఏం చేయాలి? అల్ట్రాసౌండ్ గైడెడ్ అక్కడ ఇవ్వాలి. సో అవన్నీ కాంప్లికేటెడ్ కాబట్టి ఎవరు అలాంటి ఇంజెక్షన్స్ వేయరు. అంటే వేసినా కూడా రోజు వేయాలి, ఒక్క రోజుతో కాదు, అట్లీస్ట్ 5 days అన్నా వేయాలి. ఫ్రెన్యులమ్ సర్జరీ కాస్ట్ అంటే అరౌండ్ 13,000 to 15,000 ఉంటుందండి. సార్ ఐఎమ్ 49 years, హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఈడీ ఫర్ లాంగ్ టైమ్. ఓకే, సిఎంసి వెల్లూరులో ఒక డాక్టర్ని కలిశాను. దే రిఫర్డ్ అప్హోల్డ్ టాబ్లెట్, యూజ్డ్ బట్ నాట్ సాటిస్ఫైడ్, డూయింగ్ పెనిట్రేషన్ సడన్లీ పెనిస్ బికమ్ సాఫ్ట్ ఆఫ్టర్ దట్. ఓకే, మోస్ట్లీ మీకు అంటే పినైల్ డాప్లర్ చేయించారా వెల్లూరులో, సిఎంసి వెల్లూరులో? సో నార్మల్గా మీరు చేయించుకోవాల్సింది ఏంటంటే ఒక పినైల్ డాప్లరు, ఒక ప్రొలాక్టిన్ టెస్ట్, ఒక టెస్టోస్టిరాన్ టెస్ట్ చేయించుకుంటే ఎందుకు ఇట్లా సడన్గా మెత్తబడిపోతుందని తెలుస్తుంది.
అపోల్డ్ టెంపరరీగా వేసుకోవచ్చు. మీకు ఎరెక్షన్ కావాల్సినంత వరకు అయితే టెంపరరీగా వేసుకుని ఉంటే ఎరెక్షన్స్ వస్తాయి. తర్వాత మనీ, పీనైల్ డాప్లర్ చేయించాను అని పెట్టారు. పీనైల్ డాప్లర్లో 22, 23, 19 అన్నీ తక్కువే ఉన్నాయండి. ఒక్కటి కూడా మీకు పిఎస్వి వాల్యూస్ 30లో లేదు. అంటే 30 లోపలనే ఉంది అంటే బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయినట్టే. సో మీకు మోస్ట్లీ మెడిసిన్స్ వాడాలి. ఒకవేళ మెడిసిన్స్ పనిచేసే ఛాన్స్ 50%, 50-60%. అది పని చేయకపోతే అప్పుడు మీరు షాక్ వేవ్ థెరపీకి వెళ్ళాలి. ప్రొలాక్టిన్ హార్మోన్ 13 ఉంది కాబట్టి క్యాబర్గోలిన్ టాబ్లెట్స్ ఆల్రెడీ మేము కానీ డాక్టర్ మీకు ఎవరైతే చేయించారో ఆ డాక్టర్ ఇచ్చే ఉంటారు. క్యాబర్గోలిన్ టాబ్లెట్స్ వారానికి ఒకసారి వాడాలి.